పేరు విశ్వప్రకాష్ అండి. గుంటూరులో ఉంటాను. నేను ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజర్ని పర్సనల్ యూజ్లో. ప్లస్ నేను అడ్వకేట్ని కూడా. టీచింగ్, ప్రీచింగ్ అంటే కొన్ని మల్టిపుల్ టాస్క్ చేస్తూ ఉంటాను అనమాట. ఏదైనా కానీ వచ్చినటువంటి వాళ్ళకి అంటే సబ్జెక్టు ఇది కాదు, కానీ నా చిన్న ఈ 3 ఏళ్ల నా ప్రయాణంలో కొంచెం నా అనుభవాలు, నా ఎక్స్పీరియన్స్ అది నేను మీతో షేర్ చేసుకుంటాను. 3 సంవత్సరాల నుంచి నేను ఇదే కంపెనీలో మరి నేను చేస్తూ ఉన్నా. నాకు ఈ కంపెనీ యొక్క ఇంట్రడక్షన్ ఎలా జరిగింది అని అంటే, నా ఫ్రెండ్, నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు రవి అని నా ఫ్రెండ్ ఉండేటువంటి వాడు. మేము తెనాల్లో చదువుకున్నాం. 2023 అప్రాక్సిమేట్ 22 ఎండింగ్ ఆ ప్రాంతప్పుడు నాకు నైట్ కాల్ చేశారు అనమాట. కాల్ చేసి నన్ను పలకరించాడు, ఎలా ఉన్నావు ప్రకాష్, ఏంటి అని. బాగానే ఉన్నా, ఇలా ఏం చేస్తున్నావు, ఇలా చేస్తున్నావు అంటే, నీకు ఎర్రచందనం రెడ్ శాండిల్ ఫామ్ లాంటి కాన్సెప్ట్ తెలుసా అని అడిగాడు. యాక్చువల్గా అంటే విన్నాను కానీ తెలియదు, అసలు ఏంటి అనేది తెలియదు. అప్పుడు ఆ అటువంటి మా ఫ్రెండ్ ఏం చేశాడంటే, కిషోర్ గారి నంబర్ ఇచ్చారు. విజయవాడలో వ్యవసాయ ప్రాజెక్ట్ ఉంది, అది మంచి ఉంది, మంచి రైజింగ్లో ఉన్నాయి. ఆయన చెప్పాడు, విజయవాడలో చాలా కంపెనీస్ ఉన్నాయి, కానీ ఒకసారి నువ్వు వెళ్ళి కిషోర్ని వెళ్ళి కలు అని చెప్పేసి నంబర్ ఇచ్చాడు. నా నెంబర్ కూడా కిషోర్ గారికి ఇచ్చాడు. అంటే జనరల్గా రియల్ ఎస్టేట్ కంపెనీలో చాలా ఇంట్రడక్షన్స్, ఎవరో పరిచయం ఉన్నప్పుడు అలా కంపెనీ ఉంది రండి అని చెబుతూ ఉంటారు. అయితే కిషోర్ గారి నంబర్ ఇచ్చిన తర్వాత నేను కిషోర్ గారికి కాల్ చేయలేదు, 2 days దాకా కాల్ చేయలేదు. నాకు వెళ్ళొచ్చులే అని, ఎందుకంటే తెలియని కాన్సెప్ట్. అప్పటికే నేను రియల్ ఎస్టేట్లో ఉన్నాను, రియల్ ఎస్టేట్ చూస్తున్నా, అడిషనల్గా నేను చూస్తున్నాను. అప్పుడు కిషోర్ గారి నంబర్ ఇచ్చినప్పుడు నేను చేయలేదు, చేద్దాం అనుకున్నాను. ఒకరోజు కిషోర్ గారికి చేశారు. కిషోర్ గారు చేసిన తర్వాత ఇట్లా ఎపిసోడ్స్ అండి రవణ ఇచ్చాడు అని, చెప్పండి సార్, ఒకసారి వచ్చి కలవండి సార్ నన్ను అని అన్నాను. నేను వస్తాను సార్ అని. ఎందుకు ఆ మరుసటి రోజున వెంటనే విజయవాడ వెళ్ళిపోయాను. విజయవాడ వెళ్ళిపోయిన తర్వాత సార్ ఉన్నారు, కిషోర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి నాకు తెలియనటువంటి విషయాలు, చాలా విషయాలు నేను కిషోర్ గారి దగ్గర తెలుసుకున్నాను. ఓహో, ఎర్రచందనం ఇది ఒక న్యూ కాన్సెప్ట్. ఆ రోజు చాలా వరకు నాకు చెప్పాను. నేను 9-10 ప్రాంతం వెళ్ళాను. ఈవినింగ్ నేను దగ్గర 6 దాకున్నా. ఉదయం సాయంత్రం లంచ్ అక్కడే చేశాను, స్నాక్స్ అక్కడే తిన్నాను. నేను బేసికల్గా నేను అడ్వకేటింగ్ కాబట్టి మనం ఒక బిజినెస్ చేయడానికి అన్నీ చూసుకోవాలి. అంటే ప్రాక్టికల్గా ఆలోచించాలి, లీగల్గా ఆలోచించాలి, అసలు ఏంటి వాస్తవం అనేది తెలుసుకోవాలి. నేను సార్ అడిగితే సార్ నా దగ్గర నాకు అన్నీ తీసుకొచ్చి నా ముందు పెట్టారు. నేను సాయంత్రం దాకా మొత్తం స్టడీ చేశాను, అసలు ఏంటి కంపెనీ ఏంటి, వాటి చేయొచ్చు. ఎందుకంటే నాకు గత కంపెనీలో కొద్ది బెటర్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. సరిగ్గా పేమెంట్స్ రాక, సరైనటువంటి లీడర్షిప్ లేక, సరైనటువంటి ఆ టైమింగ్ అదంతా కంపెనీ నుంచి లేక, కొన్ని చోట్ల కంపెనీ మనకి ఎవరైతే ఏమి లే అని టీమ్ వైజ్గా ఎవరైతే ఏమి లే, మనకు మన సేల్ మనకు వస్తుందని కంపెనీ అనేటువంటి కొన్ని గేమ్స్ ఇవన్నీ బట్టి నేను సాధారణ మొత్తం తీసుకొని నేను ఆ రోజంతా ఉన్న తర్వాత నేను అన్నాను, సార్ ఒకసారి మీరంతా అంటే నేను కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచన చేసి అక్కడికి వెళ్ళి ఒకసారి మీ సైట్ అదంతా చూసిన తర్వాత నేను ఇంక ఫైనల్ డెసిషన్ తీసుకుంటాను సార్. ఒకరోజు అయిన తర్వాత 2వ రోజున సార్ నాకు ఫోన్ చేశారు, సార్ సైట్కి వెళ్తున్నాను, మీరు వస్తారా, గుంటూరులో ఉన్నారా, మేము గుంటూరు మీద నుంచి వెళ్తుంటే నేను రండి సార్ వెళ్దాం. సార్ మా ఇంటి దగ్గరికి వచ్చేలా, యాక్చువల్ రూట్ వేరు, ఆయన రూట్ హైవే వెళ్ళాడు, మేము పదపాలపూడి రోడ్లో ఉన్నాను, ఇంటర్ కాలేజీ. మా ఇంటి దగ్గరికి వచ్చేలా సార్ నన్ను పికప్ చేసుకొని సైట్కి, అప్పుడు సైట్కి యాక్చువల్గా ఏంటంటే అక్కడ అప్పుడు శివశంకర మాస్టర్ కస్టమర్స్, వైఫ్ అండ్ హస్బెండ్ హైదరాబాద్ నుంచి వస్తున్నారు. వాళ్ళు హైదరాబాద్ కస్టమర్స్ వస్తే మేము వెళ్ళాము, వాళ్ళు వచ్చారు. ఆ రోజు కిషోర్ గారు రెడ్ శాండిల్ ఫామ్ ల్యాండ్స్ని, నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్, నేను ఎవరితో మాట్లాడలేదు, అసలు ఎట్లా డీల్ చేయాలో తెలియదు, ఎలాగా కాన్సెప్ట్ చెప్పాలో తెలియదు, నేను అప్పుడు సబ్జెక్ట్ నేర్చుకోలేదు, ఏం లేదు. ఆ రోజు ఆయనతో వెళ్ళటం వల్ల కూర్చొని నేను
ఆయన రెక్సాడల్ ఫార్ములాన్స్ని ఆ సబ్జెక్ట్ని ఎట్లా డీల్ చేస్తారో ఆయన పక్కన కూర్చొని జస్ట్ ఒక స్టూడెంట్ లాగా నేను మొత్తం వింటా ఉన్నాను అనమాట. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు, మంచి ఎక్స్పీరియన్స్ నాకు. ఆ ఎక్స్పీరియన్స్ నన్ను ఒక 3 సంవత్సరాల పాటు ఇంకా ఈ కంపెనీలో నన్ను ఉంచింది, ఇంకా ఉంచుతుంది. ఎందుకంటే నేను మెంటల్గా ఫిక్స్ అయ్యాను అనమాట ఆ రోజు జరిగింది ఏమిటంటే, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు, ఆ ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చరర్, ఆయన వచ్చి ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్. వాళ్ళ పిల్లలు ఇద్దరు, ఒకళ్ళు యూకేలో ఉన్నారు, ఒకళ్ళు యూఎస్లో ఉన్నారు, ఒకళ్ళు కెనడాలో ఉన్నారు, యూఎస్లో ఉన్నారు. వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే 22 సెంట్లు ప్రిపేర్ అయ్యి వచ్చారు. సార్ చెప్పినటువంటి సబ్జెక్టు, అక్కడ డీల్ చేసినటువంటి విధానం అదంతా చూసిన తర్వాత అసోసియేట్ శివశంకర్ మాస్టారు ఆయన